సోషల్ మీడియాలో అందరూ ఐబొమ్మ గురించి మాట్లాడుతున్నారు, ఇమ్మడి రవి గురించి మాట్లాడుతున్నారు, సినిమా పైరసీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కడైనా పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లో సినిమా హాల్లలో పాప్కార్న్ రేటు, టికెట్ల రేటు పెంచేసిర్రు. ఒక 20 రూపాయలు వచ్చే పాప్కార్న్ 400 రూపాయల్లో అమ్ముతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాగుంటారు మీరే చెప్పండి. అండ్ సినిమా టికెట్లు కూడా ఫస్ట్ డేనే 1000 రూపాయలు, 1500 రూపాయలు ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దీన్ని అఫోర్డ్ చేయలేదు. సరే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేసినా కానీ ఇంటర్వెల్లో పాప్కార్న్ కొందామని పోతే 400 రూపాయలు. ఎలా ఉంటారు చెప్పండి మీరే. అండ్ అలానే ఇప్పుడు ఇంటర్వెల్లో ముంగటోడు తింటుండే మన ఫ్యామిలీ అంతా ఖాళీ కూర్చొని ఉంటే అసలు ఎంత గలీజ్ ఉంటుంది అది. అందుకని ఏమవుతుందంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి సినిమా హాల్ పోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్లో పోవాలంటే దగ్గర మినిమం 2000 నుంచి 3-4 కావాలా. అలా అయిపోయింది పరిస్థితి. అందుకే జనాలు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రీగా వస్తుంది కదా, సో దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. సో దీని మీద మనకు సొల్యూషన్ కావాలా. ఈ సినిమా హాల్లలో టికెట్ రేట్ కానివ్వండి, పాప్కార్న్ రేట్ కానివ్వండి, దీని మీద ఒక కంట్రోల్ వచ్చిందనుకో, అప్పుడు జనాలు ఇంట్లో నుంచి డైరెక్ట్లీ సినిమా హాల్కే వస్తారు. సో దీని మీద కూడా ఫోకస్ చేయాలి. అసలు చెప్పాలంటే మెయిన్గా రేట్లు ఎక్కువ పెంచడం వల్ల జనాలకి ఏమైపోయిందంటే అంతగానం పైసా పెట్టి ఎవడు పోతాడులా, ఇక్కడ ఫోన్లో వచ్చేస్తుంది కదా అని ఇలా ఒక మెంటాలిటీ క్రియేట్ అవుతుంది. సో మన పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా కానీ దీని మీద ఒకసారి ఫోకస్ చేయండి సార్, ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. సో అప్పుడు దీనికి ఒక మెయిన్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫోన్లో మనకు ఫ్రీగా వస్తున్నది అంటే అక్కడ రేట్ తక్కువ ఉన్నా కానీ జనాలు అరే అక్కడనే పోయి చూద్దాం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని అక్కడ సినిమా హాల్లో పోతారు. కానీ ఇలా ఫోన్లలో ఎవరు చూడరు సార్. సో దీని మీద ఫోకస్ చేయండి దయచేసి. అండ్ మీరు అందరు ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.